అందరికీ నమస్తే, నేను మీ మోహన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ mohanunitedvlogs. ఏంది వీడు ఇక్కడ నుంచి ఇంట్రో ఇస్తున్నాడు అనుకుంటున్నారా? ఎస్, ఇది మా ముసాపేట్ యొక్క పెద్ద వినాయకుని యొక్క మండపం. ఇది యాక్చువల్లీ ఇప్పుడేం పెట్టట్లేదు ఈ వైరస్ వల్ల. సో ఇది చూస్తున్నారు కదా, ఇదే పోలు, ఇదే మండపము, మెయిన్ మండపం ఇదే. సో ఇప్పుడు ఈ మహమ్మారి వైరస్ యొక్క ప్రభావము ఈ అందరి మీద పడుతున్నది. అలాగే ఇప్పుడు ఈ వినాయకుని కూడా ఇక్కడ పెట్టట్లేదు. సో పక్కనే ఉన్న నరసింహస్వామి గుడి అని ఉంటుంది. సో అక్కడనే దాంట్లోనే చిన్నగా పెడుతున్నారు. ఈ వీడియో వచ్చేసి ఏంటిది అని అంటే మా ఊరి యొక్క గణనాథుల యాత్ర. ఓకే, సో మా ఊరి యొక్క గణనాథుల యాత్ర అంటే మా ఊరిలో ఉన్న, మా ముసాపేట్ ఏరియాలో ఉన్న ప్రధానమైనటువంటి వినాయకుల దగ్గరికి ఒక యాత్ర లాగా వెళ్తున్నాను నేను. సో అక్కడ ఈ మండపాల యొక్క చరిత్ర అండ్ మండపాల యొక్క అసోసియేషన్స్, కమిటీ మెంబర్స్ చాలామంది ఉంటారు. సో వాళ్ళందరితోని ఒక చిన్న చిట్చాట్ లాగా మాట్లాడి వాటి యొక్క చరిత్ర ఏంటిది, వాళ్ళు ఎప్పటి నుంచి పెడుతున్నారు, మండపాలు అన్నది ప్రత్యేకత ఏంటిది అన్నది మనము వెళ్ళేసి తెలుసుకుందాము. యాత్రనే అనుకోండి, ఎందుకంటే ఇప్పుడు వినాయకుల పండుగ అంటేనే వెరైటీ లైక్ డిఫరెంట్ గణనాథులను తీసుకొస్తారు. ఈ యాత్ర అన్నీ మనము చూసుకొని వినాయకులను చూద్దాము, మండపాలని ఒక చరిత్ర అనేది తెలుసుకుందాము. ఓకేనా? సో ప్రధానంగా ఉన్న వినాయకుల దగ్గరికి నేను వెళ్తున్నా. అలాగే ముసాపేట్లో చాలా ఉన్నాయి గణనాథుల మండపాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. కాకపోతే వాళ్ళ అన్నిటికీ వెళ్ళడానికి వీలు లేదు, అంటే ఈ వైరస్ వల్ల ఎక్కడికి వెళ్ళడానికి లేదు. సో ప్రధానంగా కొన్ని ఉన్నటువంటి మండపాల దగ్గరికి వెళ్తున్నా. సారీ, ఎవరు ఏం కూడా అనుకోవద్దు. ఇది ఒక మన ముసాపేట్ ఒక ప్రధానమైనటువంటి గణనాథుల దగ్గరికే వెళ్తున్నా. మనకి టైం ఉన్నప్పుడు వెళ్దాము, అండ్ ఏవైతే ముసాపేట్లో ఇంకా ఉంటాయో అక్కడ కూడా వెళ్దాము టైం ఉన్నప్పుడు. ఓకేనా? సో ఇప్పుడైతే ఈ యాత్ర అన్నది, గణనాథుల యాత్ర అన్నది స్టార్ట్ చేద్దాం. ఓకే, లెట్స్ గో. ఓకే, ఇప్పుడు మా ముసాపేట్లో ప్రధానమైన వినాయక మండపానికి వచ్చినాం మేము. సో మన అసోసియేషన్ మెంబర్స్ అందరు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. ఇది దాని చరిత్ర గురించి కూడా ఒకసారి తెలుసుకుందాము. ఓకే అన్న, నమస్తే అన్న. ఇప్పుడు అన్న తూమ్ శ్రావణ్ కుమార్, మన ముసాపేట్ డివిజన్కి ప్రెసిడెంట్. సో వాళ్ళని ఒకసారి అడిగి తెలుసుకుందాం దీని ప్రత్యేకతలు ఏంటిది, ఇది ఎప్పటి నుంచి పెడుతున్నారు అన్నది. అన్న మాకు ఒకసారి చెప్తారు, ఇది ఎప్పటి నుంచి పెడుతున్నారు ఈ వినాయక మండపానికి, మనము అంటే చరిత్ర ఏంటిది? ఈ యొక్క వినాయకుడిని నవయుగ యుద్ధ సెషన్ ఆధ్వర్యంలో 48 సంవత్సరాల నుంచి వినాయకుడిని పెడుతున్నాం. 48 సంవత్సరాల నుంచి. దీనికి సృష్టికర్త రథసారథి అయినటువంటి మాజీ సర్పంచ్ శ్రీనివాసరావు అన్న గారు దీన్ని 3 అడుగుల వినాయకుడిని మన ముసాపేట్ పంచాయతీ ఆఫీస్ దగ్గర, గాంధీబొమ్మ దగ్గర పెట్టడం జరిగింది. దాని తర్వాత క్రమక్రమేణా 3 ఫీట్ల నుంచి 5 ఫీట్లు, 9 ఫీట్లు, 10 ఫీట్లు చేసి దాన్ని తీసుకొని ఇక్కడ నవయుగ యుద్ధ సెషన్ స్థాపించిన తర్వాత ఇందిరాంధ్ర బొమ్మ దగ్గరికి తేవడం జరిగింది. అక్కడ పెట్టిన తర్వాత అతిపెద్ద విగ్రహంగా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఖైరతాబాద్ వినాయకుడి తర్వాత రెండో వినాయకుడు మన ముసాపేట్ వినాయకుడు. దీనికి ఒక ప్రసిద్ధి చరిత్ర ఉంది. ఖైరతాబాద్లో అక్కడే ప్రతిష్ఠించి చేయించడం జరుగుతుందో ఈ యొక్క ముసాపేట్ వినాయకుడిని కూడా ఇక్కడే చేయించి ఇక్కడే పూజలు చేసే విధానం ఇక్కడ ఉంది. ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఖైరతాబాద్ వినాయకుని తర్వాత మనదే అన్నది రెండో స్థానం. ఓకే, అంటే ఇక్కడనే తయారు చేసి ఇక్కడనే చేస్తారన్నమాట. రంగారెడ్డి జిల్లాలో అతిపెద్ద వినాయకుడు మనది. ఓకే, సో ఇది ఒక చరిత్ర వచ్చేసి 48 సంవత్సరాల నుంచి ఇక్కడ పెట్టడం జరిగింది. అండ్ అన్న, ఇప్పుడు ప్రతి మండపానికి ఒక చరిత్ర అంటే ఒక స్పెషాలిటీ ఉంటుంది, సో ప్రత్యేకత. సో మన మండపానికి ఎట్లాంటి ప్రత్యేకత ఉంటుంది? మన మండపంలో కూడా 11 రంగవైభవంగా పూజలు చేస్తాం. అదేవిధంగా ఎంత కాదన్నా ఒక 4-5 సార్లు అన్నదానం చేయిస్తాం ఇక్కడ. మరి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేయిస్తాం. ఓకే, ఈ ముసాపేట్ యొక్క చరిత్ర ఏంటి అంటే ఈ మండపానికి రాష్ట్రంలోనే 2వ స్థానంలో ఉన్న గణనాథుడు ఇది. మా ముసాపేట్లో ఉండడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. సో ఈ టైంలో ఇక్కడ నరసింహస్వామి గుడి అని చెప్పి అటాచ్ అయి ఉంటుంది, ఈ మండపం అటాచ్ అయి ఉంటుంది. సో దాంట్లో పెట్టడం జరిగింది. సో దాని కారణం కూడా ఒకసారి కనుక్కుందాం. ఏం లేదు, మహమ్మారి వ్యాపించి ఉన్నది కాబట్టి గవర్నమెంట్ వారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో, ఆదేశించిందో
బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాలు పెట్టకూడదని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా కుకుట్పల్లి సిఐ గారిని కానీ ఏసీపీ గారిని కానీ మేము అడగడం జరిగింది, అయ్యా మాకు పర్మిషన్ ఇస్తారంటే వారు ససమేరా పర్మిషన్ లేదు, గవర్నమెంట్ నుంచి స్ట్రిక్ట్ ఆదేశాలు నేను చెప్పడం జరిగింది. ఈ మూసాపేట్ ప్రజాప్రతినిధిగా మేమే తప్పు చేస్తే బాగుంటుందన్న ఆలోచనతో ఈ యొక్క నవయుగ యూత్ అసోసియేషన్ ప్రాంగణంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో 5 ఫీట్ల వినాయకుని తీసుకొచ్చి ఇక్కడ పూజ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం ప్రజలందరూ బాగుండాలని, కరోనా మహమ్మారి నుంచి బారిన పడకుండా ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా మూసాపేట్ డివిజన్ వాసులందరికీ మరోసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఓకే, అలాగే మన అసోసియేషన్ మెంబర్లో వన్ ఆఫ్ ద కీలక పాత్ర పోషిస్తున్న అన్నని అడుగుదాము. అన్న చెప్పనా, ఇప్పుడు ఇక్కడ పెట్టడానికి అంటే మీకు ఎలా అనిపిస్తుంది? గత సంవత్సరం నుంచి పోల్చుకుంటే ఇప్పుడు ఈ టైంకి ఎలా అనిపిస్తుంది మీకు? గత సంవత్సరం అంటే పెద్ద వినాయకుడు ఒక 30 అడుగుల గణేశుడు పెడుతుంటిమి వచ్చింది కాబట్టి గవర్నమెంట్ కూడా ఏమంటుందంటే అందరూ బాగుండాలి, మీరు కూడా కొంచెం 5 ఫీట్ల 3 ఫీట్ల గణేశుని పెడితే బాగుంటుంది అని అంటే సరే గవర్నమెంట్ మాట విని కూడా మనము ప్రజలు కూడా బాధితులు కాకుండా 5 ఫీట్ గణేశుని పెట్టాము. ఇక మనకి చెప్పలేము, ఇట్లాంటి పరిస్థితి వస్తుంది అనుకోలేదు. అసలు ఇట్లా వచ్చి రావడానికి కూడా చాలా బ్యాడ్ అనిపిస్తుంది అన్న. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే 3 అడుగుల నుంచి 30 అడుగుల విగ్రహాన్ని మనం ఇక్కడ నవయుగ యూత్ అసోసియేషన్లో ఏర్పాటు చేసినాం. కానీ ఈసారి మనం రాష్ట్ర ప్రభుత్వంకి అనుగుణంగా ఎందుకు అంతా ఉన్నా కూడా మనం 3 అంటే 5 అడుగులు మళ్ళా ముందటి స్థానానికి మనం వచ్చాం. కానీ భగవంతుని దయ పోవాలని ప్రార్థిస్తున్నాం. తరిమి కొట్టాలని కూడా అందరూ కూడా ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ అన్న. మన ప్రధాన అర్చకులు అయ్యగారితో కూడా ఒకసారి మాట్లాడదాము. ఈ గుడికి ఎన్నో ఇయర్స్ నుంచి సేవ చేస్తున్నారు. అలాగే మన పెద్ద వినాయకుడు మూసాపేటలో ఉన్న పెద్ద వినాయకుడిని పెట్టినప్పుడు కూడా పూజలు కానీ ప్రతి ఒక్కటి అయ్యగారే చేస్తారు. ఒకసారి అయ్యగారితో కూడా మాట్లాడదాం. భక్త మహాశైలకు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క నవరాత్రులు అంగరంగ వైభవంగా మొత్తం మూసాపేట అంతా కూడా కదలి వచ్చి ఆబాల గోపాలం కూడా స్వామివారిని సేవించుకొని చిన్న పిల్లలు మాటలు వచ్చిన పిల్లల దగ్గర నుంచి పండు ముదుసలి వరకు కూడా ఈ యొక్క వినాయకుడిని చూద్దాం ఎప్పుడు తయారవుతుంది అని వేచి ఉండి ఒక్కోసారి వినాయక విగ్రహం కొద్దిగా కావడంలో దాన్ని అంటే అందంగా తయారు చేయడంలో కూడా ఒక ఆలస్యమైనా కూడా అందంగా తయారు చేయాలనేటువంటి యొక్క ఉద్దేశం గ్రామ ప్రజలకు, గ్రామ అధికారులకు, పెద్దలకు, అందరికీ కూడా వ్యాపారస్తులకు అందరికీ కూడా ఉండి దాన్ని ఏమాత్రం 1 ఇంచు కూడా దాంట్లో ఎటువంటి తప్పు లేకుండా వినాయకుడిని ఆగమ శాస్త్ర ప్రకారంగా తయారు చేసేవాళ్ళు. ఈ కిందనే వినాయకుడిని పెట్టేవాడు. అయితే దీని యొక్క ప్రభావం ప్రకారంగా ఈ సంవత్సరం మన కార్పొరేటర్ గారు శ్రవణ్ కుమార్ గారు చెప్పిన ప్రకారంగా 3 ఫీట్లు 5 ఫీట్లు 30 ఫీట్ల 35 ఫీట్ల వరకు కూడా స్వామివారిని తయారు చేశారు. నేను కూడా పి జనార్దన్ రెడ్డి గారు ఉన్న కాలంలో ఖైరతాబాదు వినాయకుడు, ఆ వినాయకుని తర్వాత వెనుకనే మన వినాయకుడు 2 విగ్రహాలు కూడా చూడడానికి హైదరాబాద్ నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రజలు కూడా ఎంతోమంది వేచి చూసేవాళ్ళు. మేమంతా అదంతా దానికి సాక్షులం. మేము అటు తర్వాత ఇప్పుడు ఈ సందర్భంలో మరి ఎవరి ఇండ్లలో వాళ్ళు చేసుకునేటువంటి ఒక కార్యక్రమం గవర్నమెంట్ అని కాదు, మనమే పాటించాలి. మన యొక్క బాధ్యత అది. మన యొక్క పిల్లలను, మన యొక్క ప్రజలను కాపాడుకోవాల్సినటువంటి ఒక బాధ్యత మనందరి మీద, ప్రభుత్వం మీద, తర్వాత అర్చకుల మీద, తర్వాత ఇక్కడ ఉండేటువంటి యొక్క మరి కమిటీ వాళ్ళ మీద, అందరి మీద ఉంది. కాబట్టి దాన్ని ఆలోచించి ఈ లక్ష్మీనరసింహ స్వామివారు లోపల వెలిసినటువంటి యొక్క గుహలో స్వామివారు వెలిచారు. దాదాపు ఒక 500 సంవత్సరాలుగా స్వామివారికి పూజాధికాలు, అర్చనలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇందులోనే వినాయక స్వామివారిని ప్రతిష్ఠించుకొని మళ్ళీ పూజకు ఎటువంటి ఆటంకం లేకుండా త్రికాలంలో స్వామివారికి నైవేద్యము, పూజ ఇవన్నీ కూడా జరిపిస్తూ మరి స్వామివారు వచ్చే సంవత్సరం మళ్ళీ యథాప్రకారంగా ఆ 30-35 అడుగుల మహావినాయకుడిని మళ్ళీ దర్శించుకుందాం. దానికోసం మేమంతా కూడా మరి ఈ యొక్క వినాయక జపము, తర్వాత సుందరాకాండ పారాయణము, అడు తర్వాత మరి ధన్వంతరి మంత్రంతో హోమాలు ఇవన్నీ కూడా నిర్వహిస్తూ ప్రజలు సుఖశాంతులతోటి వర్ధిల్లాలని
ఈ నిమజ్జనం అయిపోయిన తర్వాత కొంతవరకు ఈ కరోనా శాంతించాలని స్వామివారిని వేడుకుంటూ సెలవు తీసుకుంటాం. చాలా ముఖ్యమైన విషయాలు, చాలా మంచి విషయాలు చెప్పారు మన అర్చకులు అయ్యగారు. ఈ మహమ్మారి నుంచి మనం బయట పడాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే ప్రార్థిస్తున్నాము. అలాగే అయ్యగారు చెప్పినట్టు కూడా పూజలు ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. అండ్ ఈ పెద్ద వినాయకుడు అసోసియేషన్లో చాలామంది ప్రముఖులు అందరూ కూడా ఇక్కడ ఉంటారు. అండ్ వీళ్ళందరూ కూడా కీలక పాత్ర అన్నది పోషిస్తూ వస్తున్నారు ఇప్పటివరకు కూడా కొన్ని సంవత్సరాల నుంచి. అదే ప్రధాన పాత్రలో ఉన్న మన నర్సింగ్ అన్న వారిని ఒక 2 విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నా. మూసాపేట గ్రామ వినాయకుడు ఇది మన అన్నగారు మాజీ సర్పంచ్ తుమ్ శ్రీనివాసరావు గారు దీనికి ప్రతిష్టాపించుట 48 సంవత్సరాల నుంచి స్థాపించడం జరుగుతున్నది. ముందు మన అన్నగారు తుమ్ శ్రీనివాసరావు అన్నగారి కన్నా ముందు గ్రామ పెద్దలు, వాళ్ళ తర్వాత అన్నగారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఒక 5-10 ఏళ్ళ దాకానేమో కొంటొచ్చారు వినాయకుడిని. 35 సంవత్సరాల నుంచి ఇక్కడనే యూత్ ఆధ్వర్యంలోనే విగ్రహం తయారు చేయబడుతుంది. అంటే 10 years కొనుగోలు చేసుకున్న తర్వాత 35 years నుంచి ఇక్కడనే తయారు చేసి ఇక్కడనే పెట్టడం జరుగుతుంది. తక్కువ చేసినాము, లేకుంటే 50 అడుగులు చేసేది ఉండే అప్పుడు సీనన్ ఆధ్వర్యంలో. అది నిర్మించుకొని ఇప్పుడు 30 ఫీట్లు చేస్తున్నాం మేము. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను వచ్చి నా తర్వాత 25 ఏళ్ళు అవుతుంది మేము యూత్ తీసుకొని. మాకన్నా ముందు సప్పుడు వెంకటేష్ అన్న 3 ఏళ్ళు, శ్రవణ్ అన్న 2 ఏళ్ళు, ప్రమోద్ అన్న, భాస్కర్ అన్న వీళ్ళందరూ కలిసి దగ్గర 35 ఏళ్ళ నుంచి వినాయకుని తయారు చేపిస్తున్నారు. ప్రతి ఒక్కరికి సీనన్న సహకరిస్తుండ్రు. ఇప్పుడు మా సోదరుడు కార్పొరేటరు తుమ్ శ్రవణ్ కుమార్ గారు దీనికి అధ్యక్షుడు, మళ్ళీ ఇంకో సోదరుడు తుమ్ వేణు జనరల్ సెక్రటరీ. మేమందరం కలిసికట్టుగా చేసి మంచిగా ప్రోగ్రాం చేస్తున్నాము. ఇంతకుముందు సాంస్కృతిక కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు, బ్రహ్మంగారి వేషాలు, మళ్ళా ఆర్కెస్ట్రాలు అన్నీ పెట్టాము మేము. ఇప్పుడు రాను ఏమైపోయిందంటే కొంచెము ఇవన్నీ బంద్ చేసుకున్నాం అన్నమాట. ప్రతి ఇయర్ నేను కూడా చూస్తుంటా చిన్నప్పటి నుంచి కూడా. సో కల్చరల్ యాక్టివిటీస్ కానీ, ఇట్లా సాంగ్స్ కానీ, ఆర్కెస్ట్రా కానీ ఇవన్నీ పెడుతుండే, సినిమాలు కూడా వేస్తుండే ఒక టైంలో. సో అట్లా ఇవన్నీ ఇప్పుడు ఈ టైంలోనైతే ఏం లేదు. మళ్ళా సంవత్సరం కూడా మంచి ఉంటే మాత్రం అదే పెద్ద వినాయకుడిని ప్రతిష్టాపన చేస్తాం. ముందుగా గౌరవనీయులు మూసాపేట్ కార్పొరేటర్ గారు, ప్రెసిడెంట్ గారు మరియు జనరల్ సెక్రటరీ వేణు గారి ఆధ్వర్యంలో గత 15-20 సంవత్సరాల నుంచి పెద్ద వినాయకుడిని పెట్టడం జరుగుతుంది. అలాగే 1972 నుండి ముందు గాంధీ బొమ్మ దగ్గర నుండి అలాగే వచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది మన మూసాపేట్ సెంటర్లో శ్రీనన్న ఆధ్వర్యంలో. మరి ఈసారి ఏమైందంటే మనకు కని విని ఎరగని రీతిలో విపత్తు సంభవించి అసలు కళలో కూడా మనము అనుకోని విధంగా చరిత్రలో అసలు ఇలా జరుగుతుందని కూడా కళలో కూడా ఊహించని విధంగా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని అతలకుతలం చేసింది. ఇక దాని పర్యవసానమే మరి ఇక్కడ పెట్టడం జరిగింది. ఇవన్నీ మనము దృష్టిలో ఉంచుకొని మరి అందరూ ప్రజలు బాగుండాలని పెద్ద ఎత్తున చేద్దాం అనుకున్నాం. కానీ దైవ కార్యం అయితే ఎవరు ఆపలేరు, ఏ పిఎం ఆపలేడు, ఏ సీఎం ఆపలేడు. కాకపోతే ఏంటంటే ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని నా దేవుడే ఇక్కడ ఉంటా అన్నట్టుగా అనుకొని ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఇది ఎప్పటి నుంచో వస్తున్న గత 48 సంవత్సరాల నుంచి ఇక్కడ ఆగొద్దని ఇక్కడ పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈరోజు ఎంతో బిజీగా ఉన్నా కూడా మా సోదరులు mohanunitedvlogs వారు ఇక్కడికి వచ్చి ఈ యొక్క మూసాపేట్ వినాయకుడి చరిత్ర చెప్పాలని అడగడం జరిగింది. వారికి కూడా మేము ఇక్కడ మాకు తెలిసిన విషయాలన్నీ చెప్పడం జరిగింది. వారికి కూడా మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో మనకి ఈ క్రిటికల్ టైంలో కూడా మన కోసము, మన ఛానల్ కోసము టైం ఇచ్చి మనకి అందరు కూడా వచ్చి మాట్లాడినందుకు అందరికీ కూడా చాలా పెద్ద థ్యాంక్స్, ధన్యవాదాలు అందరికీ. మూసాపేట్ పెద్ద వినాయకునికి ప్రధానంగా ముందుకొచ్చి చేసే వాళ్ళల్లో వీళ్ళందరూ కీలక పాత్ర పోషిస్తారు. సో నా మాట మీద నేను అన్నందుకు పనులన్నీ కూడా కొంచెం పక్కన పెట్టి వచ్చి నా కోసం మాట్లాడినందుకు ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. mohanunitedvlogs ఛానల్ని మన మూసాపేట్ ప్రజలందరూ, కుకుట్పల్లి వాసులందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే Part 2 వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.